ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మార్నింగ్. క్రీస్తునందు ప్రియులారా, ఈ ఉదయ కాలంలో మరొక నూతన వాగ్దానంతో మనము ఈ రోజును ప్రారంభించుకుందాము. ఈనాటి దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 126వ కీర్తన 3వ వచనము. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. పిల్లరా, ఈ వాక్యం దేవుడు తన ప్రజల జీవితంలో చేసిన మహిమకరమైన కార్యాలను గుర్తు చేస్తూ కృతజ్ఞతతో ఆనందించమని చెబుతుంది. ఇశ్రాయేలు ప్రజలు బంధింపబడిన స్థితిలో నుండి విడుదల పొందినప్పుడు వారు దేవుని మహిమపరుస్తూ ఆనందించారు. ఆ ప్రకారంగానే దేవుడు మన పట్ల, మన బిడ్డల పట్ల చేసిన గొప్ప కార్యములను బట్టి ఆయనను మహిమపరచాలి. అప్పుడు ఆయన ఇంకా ఎన్నో గొప్ప కార్యాలు జరిగించును. కీర్తన గ్రంథము 118వ కీర్తన 23వ వచనం ప్రకారంగా అది యెహోవా వలన కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యము. అవును, దేవుడు ద్వారా ఇది కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కనుక ప్రియులారా, ఆయన మన కన్నులకు ఆశ్చర్యాన్ని గొలిపే గొప్ప కార్యాలెన్నో మన పట్ల జరిగిస్తాడు. అందును బట్టి మనం దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్.